ఏందంటే ఇప్పుడు ఈ ఇప్పుడు బెట్టింగ్ గురించి నడుస్తుంది కదా లొల్లి గది. ఓకే. సో బెట్టింగ్ లో బాగా సంపాదిస్తున్నావు, వచ్చే పైసలతో వంచుతున్నావు అని. నేను సంపాదించుంటా లేదా ఉమ్, ఇప్పుడు ఉందా చేయలికి ఏమున్నా ఉన్నాయా? ఏం లేవు. ఇంట్లో పెట్టొచ్చిండొచ్చు. ఏం రాలే బ్రో, నిజంగా చెప్తున్నా. సో వాస్తవంగా మీరు బెట్టింగ్ యాప్ ఆడతలేరు అన్న. బెట్టింగ్ యాప్ నేను ఉమ్, ఇక సరే బెట్టింగ్ మీద వచ్చినా కూడా మొత్తం బెట్టింగ్ మీద మాట్లాడదాం. ఇప్పుడు ఉమ్, బెట్టింగ్ మీద నేను చేసిన యాప్ ప్రమోషన్ చేసిన. ఒప్పుకున్నావు కదా, యాప్ ప్రమోషన్ అయితే చేసారు మీరు. యాప్ ప్రమోషన్ చేసిన. ఉమ్, ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మళ్ళీ లింక్ కూడా పెడతా ఇన్స్టాగ్రామ్ లో. ఆ, ఏం తెలుసా బ్రో, నేను ఎవ్వరు కూడా లక్ష వస్తాయని చెప్పాలి, ఎవ్వరికి చెప్పాలి ఇంతవరకు. నేను ఏ ప్రమోషన్ నువ్వు ఉమ్, అరే ఈ యాప్ గేమ్ ఆడరు ₹1,00,000 సంపాదిస్తారు, 50,000 సంపాదిస్తారు అని ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ఇంతవరకు ఇట్లా కట్టలు కట్టలు చూపించలేదు, నేను ఎవ్వరికి చూపించలేదు ఉమ్, బ్రో. దీంట్లో ఆడుకోరి, గేమ్ ఆడుకోరి, టైం పాస్కి ఆడుకోరి, మీకు పాకెట్ మనీ గురించే ఆడుకోరి. మీరు 1,00,000 సంపాదిస్తారంటే ఓడిపోతావు. ఆ, నేను చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి, ఇట్లా చెప్పినా క్లియర్గా. లక్షలు ఆడుతా అంటే మాత్రం లాస్ అవుతారు. దిమాగ్ ఉన్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఇంటర్ డిగ్రీ పోరాలు ఎట్లా ఆడతారు బ్రో, ఆ, పిచ్చిగా ఆడేస్తుంటారు. అవన్నీ ఆడకండి. పాకెట్ మనీ కావాలి, టైం పాస్ కావాలా ఆడుకోరి, లేదంటే ఆడకండి అని చెప్పి క్లియర్గా చెప్తాం. ఇప్పుడు కొంతమంది చెప్తారు 1,00,000 వస్తాయి, 50 వస్తాయి, ఏం రావు. ఉమ్, ఏం రావు అంటారు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ చెప్తారు, ఏం రావు. పాకెట్ మనీ 1,00,000 పెడితే 1,00,000 కూడా వస్తుంది. ఉమ్, గుర్తుపెట్టుకో, 1,00,000 పెడితే 1,00,000 కూడా వస్తుంది. మరి 1,00,000 పోతే ఎట్లుంటుంది? అవును. అందుకని ఆడొద్దని చెప్తా. 1,00,000 పెడితే 1,00,000 వస్తుంది కానీ ఆడుడు ఎందుకు అసలు? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి టైం పాస్. ఇప్పుడు చూడు బ్రో, టైం పాస్ ఆడుకోవాలంటే ఆడుకోండి, లేకపోతే ఆడకండి. మీరెందుకు చేసి ప్రమోషన్ అంటున్నా? నేను ఎందుకు చేసిన అంటే ఇప్పుడు మనకి పైసల కోసం. 100% ఎన్ని వచ్చిన పైసలు చేసి ఉంటా బ్రో, ఒక 50-60 అంతే. 50-60 lakhs 1000 బ్రో. నేను చెప్తున్నా కదా, ఈ బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసిన దాంట్లో తక్కువ కమాయించినోడు ఎవడన్నా ఉన్నాడంటే నా ముఖం చూపి వాళ్ళకి అంతే అంటావు. ప్రామిస్ అయ్యి చెప్తున్నా. 50-60 అంతే పర్ మంత్. మంతేడా బ్రో. వీడియోస్ స్టార్ట్ చేయగానే ఎండి చేసిరు కదా వీళ్ళు. స్టార్ట్ చేయగానే అసలు నేను అంత డీప్ అయ్యలే బ్రో. నేను ఇట్లా దాని మీద ప్రాణం పెట్టేసి ఇట్లా వీడియో పెట్టగానే ఇట్లా కట్టలు చూపించలేదు. నేను ఎవరికి చూపించలేదు, ఇంతవరకు పైసలు కూడా చూపించలేదు. పైసలు చూపించిందా లేడా గివ్ అవేలు దగ్గర చూపించినాం. ఆ గివ్ అవేలు కూడా నేను ఇచ్చిన. గివ్ అవేలు కూడా బాగా ఇస్తుండ్రు, పైసలు బాగా నాకు తెలిసి. నేను ఏమనుకున్నా అంటే బెట్టింగ్ నుంచి బాగా సంపాదిస్తున్నామో అన్నా. మరి నేను పైసలు రాకముందే ఇచ్చిన కదా, మళ్ళీ నాకు ఎంత వస్తాయి అవగాహన కూడా లేకుండా నేను టెలిగ్రామ్ గ్రూప్ లో ఇచ్చిన కదా మళ్ళీ పైసలు. దాన్ని ఎవడిస్తాడు మళ్ళీ? ఇగో. సో ఎంతమందికి ఇచ్చాను నేను? 5,000 కొట్టినా. 5,000 కొట్టినా. అదే నేను ఫేక్ అంటే మళ్ళీ నీకు రిటర్న్ రావాలి కదా పైసలు. నీకు డౌట్ ఉంటే ఇదే నంబర్ మళ్ళీ ఫోన్ పేలో చెక్ చేయి. నేను గూగుల్ పేలో కొట్టి ఫోన్ పేలో కూడా అట్లా కూడా రావచ్చు కదా. ఈ నంబర్ చూసుకో, ఈ నంబర్ కొట్టు ఫోన్ పేలో, నీకు న్యూ కాంటాక్ట్ అని వస్తుంది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో గివ్ అవే అయితే ఇచ్చిన అని చెప్పి అంటే పైసలతో ఇచ్చిన అంటూ. నా పైసలతో ఇచ్చిన. యూట్యూబ్ అప్పుడు యూట్యూబ్ నడుస్తుంది కాబట్టి 5,000 ఇచ్చేసిన. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత మంచిగా అంత మంచిగా 5,000 కొట్టి గ్రూప్ లో జాయిన్ కామని చెప్పిన. గట్ల కాదు, ఇన్స్టాగ్రామ్ ఫాలో గారు. గివ్ అవే నాకు ఎప్పటి నుంచి అనుకున్నా బ్రో, స్టార్టింగ్ నుంచి ఇద్దాం అనుకున్నా, ఎప్పుడు మనకు కుదరలేదు, ఇచ్చేసిన. ఓకే. సో ఈ బెట్టింగ్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఆ బెట్టింగ్ యాప్ లో అంటారు ఇప్పుడు నిందితులు, ప్రధాన నిందితులు అని, అందులో మీ పేరు కూడా బాగా వినిపిస్తుంది. సో నెక్స్ట్ వినిపిస్తుంది అని చెప్పి ఎవడ అంటే కొంతమంది చెప్తున్నా, నేను ఏమైనా ప్రమోషన్ చేసేటప్పుడు 50,000 వస్తాయి, 1,00,000 వస్తాయి అని చెప్పు. నేను చెప్పినా అని చెప్పు, కరెక్ట్ దీంతో నాదని కొట్టుకుంటాను. నేను ఏదైనా వీడియో చూపి నేను 50 వస్తాయి, 1,00,000 వస్తాయి, 2 లక్షలు వస్తాయి, 3 లక్షలు వస్తాయి అని చెప్పి ఎప్పుడు కూడా చెప్పలేదు. 1,00,000 పెట్టి 1,00,000 వస్తుంది కానీ పెట్టకండి. ఓకే. సో బెట్టింగ్ ప్రమోషన్ చేసే వ్యక్తులలో మీరు కూడా ఒక వ్యక్తి. కొన్ని కనుమరుగు అయిపోతారు, ఇక కనిపించరు, నెక్స్ట్ జైలుకి వెళ్ళబోతున్నారు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చాలా మంచి పని. ఇంకోటి ఏం తెలుసా బ్రో, అరెస్ట్ చేయాలంటే జైలు ఫుల్ అయిపోతుంది. ఇండియా మొత్తంలో అరెస్ట్ చేయాలంటే జైలు ఫుల్ అయిపోవాలి. ఎందుకు చెప్పు? ఒక నమ్మకంతో ఆడుతున్నాను. అట్లా కాదు, డ్రీమ్ లెవెన్ ఎందుకు ఆడుతారు బ్రో? మరి డ్రీమ్ లెవెన్ ఎందుకు ఆడుతారు? ఎవరు ప్రమోట్ చేస్తారు? పెద్ద పెద్ద స్టార్స్. ఇదేంటంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ గురించి ఒక 3-4 అయితే వాళ్ళ జెన్యున్ గా చేస్తారు. ఏంది 2-3 చాలా జెన్యున్ గా చేస్తారు. అరే ఇట్లా ఆడొద్దు రా, వాళ్ళకి ఏదో జనాల మీద, పబ్లిక్ మీద కన్సర్న్. మిగతా అందరు దొంగలే బ్రో. ఇన్స్టాగ్రామ్ కూడా ఒక వ్యక్తి వచ్చి ప్రతి ఒక్కరిని భయపడిస్తున్నాడు. ఆ వ్యక్తి ఆ వీడియో పెట్టడం వల్లనే చాలా మంది బెట్టింగ్ యాప్ కి దూరం అయినారు. సో ఆ ప్రమోషన్ కూడా బంద్ చేస్తారని చెప్పి కూడా అదే వ్యక్తి మళ్ళీ తన ఇన్స్టాగ్రామ్ లో చెప్పడం మనం చూస్తున్నాము. సో అతను ఎవరో గారు ద రామాబాయ్ అని చెప్పి కూడా
ఆ వ్యక్తి నువ్వు అంత గ్రేట్ గా చెప్పకు, ఆ, దా రామబోయ్ అని చెప్పేసి ఏదో గ్రేట్ గా చెప్తున్నావు. ఆ, వాళ్ళు నిజంగా చెప్తున్నాయి. సరే ఇప్పుడు ఎందుకు చేస్తలేరు బెట్టింగ్ ప్రమోషన్ మీద? కిల్ బెట్టింగ్, బిల్ బెట్టింగ్ అని చెప్పి ఎందుకు చేస్తలేరు? అవును. ఎందుకు చేస్తలేరు? తను ఎప్పటి నుంచో చేస్తాడు కదా అది రామాబాయ్ అనే వ్యక్తి. స్టార్టింగ్ నుంచి చేసేసి ఇప్పుడు ఎందుకు చేస్తలేడు అంటున్నా. నా క్వశ్చన్ అదే, ఎందుకు చేస్తలేడు? బెట్టింగ్ ఎందుకు చేస్తాడు అని చెప్పి. బెట్టింగ్, కిల్ బెట్టింగ్ అని చెప్పేసి ఎందుకు చేస్తలేడు వీడియోస్? ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ వచ్చేసింది, 26 నుంచి 410కి వెళ్ళిపోయిండు, సరిపోయింది. కమెంట్లు వస్తున్నాయి, స్టోరీ వ్యూస్ వస్తున్నాయి. మళ్ళీ వాడు కూడా యాప్ ప్రమోషన్ చేసిండు కదా, మళ్ళీ కన్సల్టెన్సీ ప్రమోషన్ చేసిండు కదా. వాడే అంటాడు మళ్ళా యూఎస్కి రావద్దు, అసలు ఏం మంచి లేదు, బ్యాడ్ ఉంది ఇక్కడ అని చెప్పి చెప్పిండు. మళ్ళీ ఎందుకు ప్రమోషన్ చేసిండు మళ్ళీ కన్సల్టెన్సీ? ఇప్పుడు చేస్తలేడు, ఇప్పుడు చేస్తలేడు. అప్పుడు స్టార్టింగ్లో చేసిండు, వీడియోకి వెళ్ళి బెట్టింగ్ అని చెప్పేసి అంటుండని చెప్పేసి వాడే బయలకి లింక్ తీసేసిండు. అట్లట్లయితే చెప్పు మళ్ళా. నువ్వు మాత్రం ప్రమోషన్లు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రమోషన్ అనేది ఒక్కొక్క మాట చెప్తున్నా బ్రో. నార్మల్ ప్రమోషన్ ఎట్లయితే చెప్పు. సరే దీని మీద పాయింట్ మాట్లాడదాము. నార్మల్ ప్రమోషన్ చేయొచ్చు. ఏది ఒక ఫుడ్, ఒక హోటల్ గురించి చేయొచ్చా? కన్ఫర్మా? మరి ఇప్పుడు హోటల్స్ అన్ని ఫుడ్ ఎట్లుంది చూస్తున్నావు వీడియోస్ ఫేస్బుక్ లో? అవును చూస్తున్నా. ఏంది ఇట్లా హోటల్స్ లో ఫుడ్ బాగాలేదని చెప్పి కొన్ని దగ్గర పురుగులు గిరుగులు వచ్చినాయని చెప్పి చూసిన వీడియోస్. మరి ఆ హోటల్ గురించి చేసింది కదా వాడు. నీకు ఇంకో వీడియో పంపిస్తా బ్రో, నీకు ఇంకో వీడియో పంపిస్తున్నా. ఫుడ్ 4M బిర్యానీ ప్రమోషన్ చేసిండు. నిజంగా చెప్తున్నా, తిట్టుకుంటున్నాడు. మీరేమో ఇట్లా ప్రమోషన్ చేసి ఇట్లా ఇంత మంచిగా ఉందని చెప్తారు, మేము అక్కడ పోయిన తర్వాత ఫుడ్ బాగాలేదు. నేను కూడా పోయినా కదా. ఒక వాడు కూడా మళ్ళీ కిల్ బెట్టింగ్ అని చెప్పి చేసిండాడు మళ్ళీ ప్రమోషన్ మీద. అంటే ప్రమోషన్ చేసి తప్పు అంటారు మీరు ఆ వర్షన్ మాట్లాడితే బ్రో. ప్రమోషన్ లో గుడ్ బ్యాడ్ ఏది ఉండదు బ్రో. ప్రమోషన్ ఇస్ అన్ ప్రమోషన్, అంతే కదా? అంతేనా? అవును. ఇప్పుడు మనము ఒక ఐటమ్స్ గురించి కూడా తీస్తా నేను. ఏం తెలుసా, ఒక ఐటమ్, ఒక షాప్ బ్రో, షాప్ ప్రమోషన్ చేసినాం. ఆ షాప్ లో 1 ఐటమ్స్, నేను రియల్ ఫ్యాక్ట్ చెప్తున్నా, 1 పేర్లు తీయాలి కానీ పేర్లు తీస్తే 2 నిమిషాలు కాదు గలీజ్ చేయడానికి. పేర్లు ఎందుకు తీస్తలేను అంటే, వాళ్ళు మళ్ళీ కిల్ బెట్టింగ్ అని చెప్పి చేసారు. వాళ్ళు డైరెక్ట్ కిల్ బెట్టింగ్ చేసారు కాబట్టి నేను కూడా నార్మల్ ఈ ప్రమోషన్ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు పేరు చెప్పి చేసి ఉంటే నేను కూడా పేరు చెప్పి చెప్తుండే వాళ్ళకి. ఏమేమి వాళ్ళు ఎవడెవడైతే నా పేరు చెప్తుంటే నేను కూడా పేరు చెప్తుండే. షాప్ అయినా బ్రో, ఒక షాప్ లో ఐటమ్, ఇగో ఈ రింగ్ అనుకో, ఈ వాచ్ అనుకో బ్రో. ఈ వాచ్ ఒక షాప్లో 2500, ఇంకో షాప్లో 1000 రూపీస్. ఇదే మనం డైరెక్ట్ యాప్ త్రూ, మన యాప్ ఇప్పుడు అమెజాన్ లేకపోతే ఫ్లిప్కార్ట్లో దాంట్లో చూస్తే 500 రూపీస్. అయితే వీడు ఏం చేసిండు, 2500 ఎవడైతే అమ్ముతుండో దాన్ని ప్రమోషన్ చేసిండు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఐటమ్ ఎంత అవుతుంది ఫరక్? ఎక్కువ అవుతుంది. మరి అది ఫేక్ కదా? మళ్ళీ ఫేకే. మళ్ళీ ఆ ప్రమోషన్ చేయొచ్చా? తప్ప, అది కూడా తప్పే. ఇప్పుడు నువ్వేనా చేయొచ్చు అని చెప్పేసి అంటే అట్లా మనకి చూడు, జనాలకి నేను చెప్తున్నా, జనాలకి అర్థమైతలేదు. ప్రమోషన్ చేస్తుండు కానీ ఐటమ్ అక్కడ ఎంత దొరుకుతుంది, జనరల్ గా ఎంత దొరుకుతుంది, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. మరి ఆడు కూడా దొంగనే కదా. మనం ఈడేమో నేను మంచోడని ఏ వ్యక్తుల గురించి నేను నీ గురించి అంటలేను. నేను వాళ్ళంతా వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, నేను మంచోని, నేను బెట్టింగ్ ప్రమోషన్ చేస్తలే, నేను ఖాళీ ఇవే ప్రమోషన్లు చేస్తున్నా అని చెప్పి అంటుండు. మరి ఈ ప్రమోషన్లు చేసుడు తప్పు కదా? తప్పే కదా. ఫుడ్ ప్రమోషన్, వాడు ఒకటి ఫుడ్ ఇట్లా అబ్బా జబర్దస్త్ ఉంది ఫుడ్, అసలు బాగాలేకపోయినా మంచి ఉంది మస్తు ఉంది అంటాడు. మళ్ళీ వాడు కూడా కిల్ బెట్టింగ్ అని చెప్పి వీడియో చేసిండు కదా. మరి ఈ ప్రమోషన్ చేసి తప్పే కదా. అంటే సొంత లాభాల కోసం జనాలని ఆగం చేస్తారు. అది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవడైతే ఈ బెట్టింగ్స్ యాప్ గురించి మాట్లాడుతారో ప్రతి ఒక్కడు అంటే దాంట్లో ఒక 2-3 ఉన్నారు బ్రో. జెన్యున్ గా చెప్తున్నా కదా, 2-3 అయితే వాళ్ళ ఏదో జనాల మీద కన్సర్న్ ఇట్లా ఖరాబ్ అవుతారు అని చెప్పేసి ఒక 2-3కి ఆ కన్సర్న్ తప్ప మిగతా అందరికీ వీడియోలు ఫాలోయింగ్ పెరుగుతుంది, స్టోరీ వ్యూస్ పెరుగుతున్నాయి. సాల అని చెప్పేసి వాడు రామబాయ్ దమ్, మన గవర్నమెంట్ కొట్లాడుతుంది దమ్ ఆపేసాలని చెప్పేసి వాడేమో మామ దమ్ కొట్టినా చాలా మంచిగా ఉందని చెప్పేసి అది ఇన్ఫ్లుయెన్స్ కదా మళ్ళీ. కానీ బెట్టింగ్ ఆడకు అట్లా చెప్పిండాడు.